నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు, నీ సిలువే నా విలువ, నీతోనే నా జీవితం. అర్హతే నన్ను ఎన్నుకున్నావు, యోగ్యతే నన్ను నీ కొరకు నిలిపావు. అర్హతే నన్ను ఎన్నుకున్నావు, యోగ్యతే నన్ను నీ కొరకు పిలిచావు. ధూళినైన నన్ను పిలిచితి కానీ సేవకై, ధూళినైన నన్ను పిలిచితి కానీ సేవకై, మట్టినైన నన్ను నిలిపితి కానీ ప్రసన్నమై, మట్టినైన నన్ను నిలిపితి కానీ ప్రసన్నమై. నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు, నీ సిలువే నా విలువ, నీతోనే నా జీవితం. నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు, నీ సిలువే నా విలువ, నీతోనే నా జీవితం. అర్హతే నన్ను ఎన్నుకున్నావు, యోగ్యతే నన్ను నీ కొరకు పిలిచావు. అరణ్యములోనే ఒంటరినై ఉండగా నీ నచ్చితివా, ఓరేములో ప్రభువా. అరణ్యములోనే ఒంటరినై ఉండగా నీ నచ్చితివా, ఓరేములో ప్రభువా. అగ్ని మండుచుండెను గాని పొగగాలనేరుగా, అగ్ని మండుచుండెను గాని పొగగాలనేరుగా, ధూళినైన నాపై దిగి వచ్చితివే, ధూళినైన నాపై దిగి వచ్చితివే. నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు, నీ సిలువే నా విలువ, నీతోనే నా జీవితం. నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు, నీ సిలువే నా విలువ, నీతోనే నా జీవితం. అర్హతే నన్ను ఎన్నుకున్నావు, యోగ్యతే నన్ను నీ కొరకు పిలిచావు. అర్హతే నన్ను ఎన్నుకున్నావు, యోగ్యతే నన్ను నీ కొరకు పిలిచావు. శ్రమలు శోధనలు నన్ను అలుముచుండగా నిలచితివా, చెవులో ప్రభువా. శ్రమలు శోధనలు నన్ను అలుముచుండగా నిలచితివా, చెవులో ప్రభువా. నీ వెలుగు నాపై ప్రకాశించనే, నీ వెలుగు నాపై ప్రకాశించనే, కృపకారణమై నడిపించినావే, కృపకారణమై నడిపించేనే. ధూళినైన నన్ను స్థిరపరచితివా, ధూళినైన నన్ను స్థిరపరచితివా,
నీ కొరకు పిలిచావు. అర్హతే లేని నన్ను ఎన్నుకున్నావు. యోగ్యతే లేని నన్ను నీ కొరకు పిలిచావు. దూరినైన నన్ను పిలచితివా నీ సేవకై. దూరినైన నన్ను పిలచితివా నీ సేవకై. భక్తినైన నన్ను నిలిపితివా నీ పసమ్మవై. మట్టినైన నన్ను నిలిపితివా నీ పసమ్మవై. నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు. నీ సిలువే నా విలువ, నీ తోడే నా జీవితం. నీ కొరకే నా బ్రతుకు, నీ వైపే నా పరుగు. నీ సిలువే నా విలువ, నీ తోడే నా జీవితం. అర్హతే లేని నన్ను ఎన్నుకున్నావు. యోగ్యతే లేని నన్ను నీ కొరకు నిలిపావు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ప్రేమ గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇప్పుడు వరకు నీ ప్రేమిడలో ప్రార్థించారు, మొదలుపెట్టారు. అలాగే వాళ్ళ స్వరముతో పాడి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క కంఠస్వరంలో మీరు పుట్టినందుకు నీకు వందనాలయ్యా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డలు బట్టి కూడా వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించి నామని బయట తెచ్చుకోమని, మా ప్రయాణం అంతట్లో మీరు తోడైంది, క్షేమాన్నిచ్చి రీతిగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. స్థలం అంతా పరిశుద్ధపరచండి అయ్యా. స్థలం చుట్టూ కంచి వేయమైనా ఆయన దూసిన ఖడ్గం చదవబడుకున్న దోమలతో మీరు కావులు దయచేయమని వేస్తున్నా విడుచున్నాను తండ్రి. ఆమె మనందరం వేసి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 107వ అధ్యాయము 24 నుంచి 4 వరకు చదువుకున్నాం. యెహోవా కార్యములను సముద్రములలో ఆయన చేయు అద్భుతములను చూసిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగమును పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఇండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను
సత్తువు గల భూమిని చవిటి పరగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగులుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారి అచ్చట నివాస పురము ఏర్పరచుకున్నట్లుగాను పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖముల వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. నా సాక్ష్యం ఏంటంటే మరి పోయిన ఆదివారం మేము ఇక్కడ ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం మరి ఏమైందో ఏంటో మరి గుడికి వచ్చామనో ఏంటో మరి మాకు అదే తెలియదు. కానీ మా ఇంట్లో ఏంటో తెలియని గొడవలు ఒకరికొకరికి సమాధానం లేకుండా కొట్టేసుకోవడం, అలాగా పిల్లవాడు అసలు చెప్పిన మాట వినుకోకుండా మా ఆయన పట్టుకొని పిల్లవాడు అసలు ఎలా పడితే అలా కొట్టేసాడు. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. మాలో తెలియనంత ఆవేశం వచ్చేసేసి అసలు పిల్లవాడిని ఎలా పడితే అలా తిట్టేసేసి ఎలా పడితే అలా కొట్టేసాడు మా ఆయన. కొట్టేసేసిన తర్వాత అరగంట పోయిన తర్వాత దేవుడా ఏంటయ్యా అయ్యా ఇవాళ కదా ప్రభా నీ గుడికి వెళ్ళి వచ్చాం, మళ్ళీ లోపాలు ఏంటి అయినా ఇది బాధలు ప్రభా అయ్యా అసలు ఎలాగ వెళ్తాం గుడికి, మళ్ళీ నీరులు ఇబ్బందులు అయితే ఎలాగైనా అని అనుకొని మరి మేము ఎంతగానో మరి దేవుడికి నా మనసులో నేను ప్రార్థించుకుని అయ్యా మరి నీ ప్రార్థనలో ఉన్నాం, మరి అంత ఆవేశం అంత ఇది మరి మేము ఉండకూడదు ప్రభా, మరి అది బూత్ మాటలు రాకూడదు నోటంతా ప్రభా, ఇంకెక్కడయ్యా మరి నామానికి మరి మేము గంట తీసుకొచ్చేదని మరి ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను దేవుడికి మనసులో మాట చేసుకుని అయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభా, అయ్యా మరి చర్చగలం అనుకునేసరికి మరి ఏదోటి కలిపి వచ్చేస్తుందని ఏం చేయాలని అనుకొని ఆ రోజు దేవుడికి ఎంతగానో మొదలుపెట్టుకుంటే మరి మా ఆయనకి నాకు సమాధానం అన్నది ఒకటి అనిపించింది. మనం చర్చికి వెళ్తాం, అలాగే మనం ఆవేశపడకూడదు, పిల్లలు ఏదో తెలియక జబ్బు చేసినా సరే మరి మనం అలా ఆవేశంగా ఉండకూడదు అని అనుకొని మా మనసులో మేమే సరి చెప్పుకొని దేవుడికి మొదలుపెట్టుకొని ప్రేమ మరి ఎన్ని ఆటంకులు వచ్చినా ప్రేమ మరి మేము మరి ఎదుర్కోవాలైనా మరి మేము వచ్చి తొందరపడకూడదు, మరి మా బిడ్డలైతే మరి దేవుళ్ళో లేదు, ఎవరి దేవుళ్ళో మనం లోపల ఉన్న బిడ్డలు కాబట్టి అయ్యా తప్పైనా ఒప్పైనా మేమే సరి చెప్పుకోవాలని అనుకొని మరి మేము దేవుడికి మరి మొదలుపెట్టుకున్నప్పటికి మరి ఇంట్లో మరి అప్పటి నుంచి ఇప్పటికి మా ఇంట్లో మరి ఏ గొడవ లేదు. మరి కొత్త బండి తీసుకున్నాం, మరి ఫైనాన్స్ ఎలా దేవుడా అని నేను అనుకుంటున్నాను. ఎలా దేవుడా మరి మా పిల్ల అయితే 3 నెలల నుంచి ఇంటిలోనే ఉంటుంది. మా పిల్లంతా పనికి వెళ్ళాలి, షాప్ మానేసింది. అయ్యా వచ్చేది 23,000 మరి ఎలాగా దేవుడా కొత్త బండి తీసుకున్నాము, ఫైనాన్స్ ఎలా కట్టుకోవాలని ఇక్కడ గుళ్ళోకి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మా పిల్లకి దేవుడు పని చూపించాడు. మరి పని చూపించి వాటికి వెళ్తుంది, మరి వాటర్ పనికి వెళ్తుంది. వాటర్ పనికి వెళ్తే రోజుకు 350 రూపాయలు తీసుకొస్తుంది. 350 రూపాయలు దేవుడు నాకు ఏదోటి మేలు చేసేవయ్యా, నీ ఎందుకు ప్రయాసపడితే ప్రేమ నువ్వు ఎటువంటి లోపము దయచేయమని మరి దేవుడికి నేను ఎంతగానో మొదలుపెట్టుకున్నాను. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మా మధ్యలో నీళ్ళేసుకున్నప్పుడు ఆ అమ్మాయి చాలా బలహీనరాలుగా ఉండి మరి బెడ్ని కంటదో కనలేదు. ముందు ఒక ఆడపిల్ల మగపిల్లాడు
మరి రెండోసారి ఏమో ఆ అమ్మాయికి నెల నిండిపోయి 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిపోతే గుళ్ళో రాలేదేమో నా మనసు నేను దేవుడికి పెట్టుకున్న మొరన్నమాట. అయ్యా ఈ సేమ్ నెల నిండిపోయింది ఆయన, మరి ఆడపిల్లేమో ముందు ఆడపిల్ల ఇచ్చావు, మాకు మగపిల్లని ఇచ్చావు, అయ్యా ఆడ జాతకం మాకు మగపిల్లని సమకూర్చి దేవుడు అని నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకుని ఇక్కడ గుళ్ళోకి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు మరి నా మొర దేవుడు ఆలకించి మరి మా తమ్ముడికి చక్కని మొరబిడ్డనిచ్చాడు. మరి చక్కని మొరబిడ్డనిచ్చాడు. మరి ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయ్యా పోయిన వారం చెప్తాం అనుకున్నాను, చెప్పలేదు నేను. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా.